చేసి ఏదో నాలో తప్పుడు బోధలు. ఈరోజు ఏమైపోయిందంటే శ్రమల గుండా వెళ్ళేసరికి అమ్మో నువ్వేదో తప్పు చేశావు, శ్రమలు వెళ్ళేసరికి అమ్మో దరిద్రం నీకు చుట్టుకుంది, శ్రమలు వచ్చేసరికి దేవుడు నేను ఏం చేస్తున్నాడు, అప్పగించేశాడు, మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. దయచేసి గమనించండి, దేవుడు చెయ్యి చాపమని సాతాను అడిగితే దేవుడు చెయ్యి చాపలే, పర్మిషన్ ఇచ్చాడంతే, చెయ్యి ఎప్పటికీ చాపలే. బైబిల్లో పౌలు భక్తుడు ఉన్నాడు. పౌలు భక్తుని జీవితంలో శ్రమ ఉంది, తీసేయమని 3 సార్లు ప్రాణం చేశాడు. ముళ్ళు బాధ పెడతా ఉంది. నేను అడుగుతాను, ఆ ముళ్ళు దేవుడు పెట్టిందా సాతాను పెట్టిందా? ఏదో ఒకటి మీరే చెప్పండి బ్రదర్ అంటారా? మీరు చెప్పకపోతే ఇలాగ వెయిట్ చేస్తాను. దేవుడు పెట్టిందనే వాళ్ళు చేస్తాడు, లేదు సాతాను పెట్టిందనే వాళ్ళు చేస్తాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. ఇప్పుడు ముళ్ళు దేవుడు పెట్టిందా సాతాను పెట్టిందా? 2 కొరింథీ 12:7 వచనం. 2 కొరింథీయన్స్ 12:7 త్వర చదువుదాం. ఇది తెలిస్తే ఎన్నో ప్రశ్నల జవాబు రావాల్సిందే. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు దేవుడా సాతానా నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన. ఎవరు దూత? త్వర చెప్పండి. ఇప్పుడు ముళ్ళు పెట్టింది దేవుడా సాతానా? సాతానాలు చేతండి. అరే వచనం చూపిస్తే డౌట్ ఏంటండి? ఎవరు? సాతాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, అంటే దేవుడు ఏం చేస్తున్నాడు మరి? యోబు టైంలో ఏమైతే పర్మిషన్ ఇచ్చాడో, పౌలు జీవితంలో ఏమి ఇచ్చాడు దేవుడు? పర్మిషన్ ఇచ్చాడు. అయితే మీరు అనొచ్చు, అయ్యో తప్పు కదండి, మరి చేతులు మొత్తడం స్టార్ట్ చేశాడు కదా దేవుడు. దయచేసి నేను తప్పు. ఒక అద్భుతమైన మర్మం చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించేవాడు కాదు. గాడ్ నెవర్ టెంప్ట్స్ ఎనీవన్. ఎస్ అనే వాళ్ళు చేతండి. సాతాను శోధకుడు వచ్చి శోధిస్తూ ఉంటే, ఇప్పుడు అద్భుత మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు బ్యూటిఫుల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, సాతాను వాడుకొని, బాగా వినండి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సాతాను వాడుకొని, వాని ట్రాప్ని వాడుకొని, వాన్నే వాడుకొని దేవుని బిడ్డలు దీవిస్తాడు. ఇది దేవుని రేంజ్. కొట్టొచ్చు. ఇప్పుడు అట్టెట్ అవుతుందండి అంటే, యోబు జీవితంలో సాతాను వచ్చి ఏం చేశాడు? గాయపరచడం ఆరంభించాడు. దేవుడు అనుమతించాడు. లాస్ట్కి యోబు విశ్వాసం పెరిగిందా తగ్గిందా? యోబు ఓపిక పెరిగిందా తగ్గిందా? యోబు సహనం పెరిగిందా తగ్గిందా? లాస్ట్కి యోబు కోల్పోయిన సమస్తం ఎంత పొందుకున్నాడు? భార్య తప్ప. ఎన్నంతలు? 2 అంతలు. దయచేసి ఎన్నంతలు? 2 అంతలు. ఇప్పుడు లాస్ట్కి యోబు బ్లెస్ అయ్యాడా, నష్టపోయాడా? సాతాను ప్లాన్ని దేవుడు తన బిడ్డని దీవించడానికి వాడుకున్నాడా, నష్టపరచడానికి వాడుకున్నాడా? దీవించడానికి వాళ్ళు చేతండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు దగ్గరికి వస్తాం. పౌలు జీవితంలో ముళ్ళు సాతాను తీసుకొచ్చాడు, వేసి నొక్కుతూ ఉన్నాడు. పాపం యోబు పౌలుకు తెలియక మనలానే ప్రాణం చేశాడు. ప్రభువా నీ చిత్తం అయితే తీసేనాయన. ప్రభువా నాకు కూడా నా చిత్తం ఏంటి? నా కృప నీకు చాలునా? ఏంటి ప్రభా? కృప గురించి, కృపాజ్యము కంటే ఉత్తమైన నెక్స్ట్ లెవెల్ రేంజ్ ఏంటో దర్శనం నువ్వు చెప్తావు పౌలు, అది అనుభవించి చెప్తావు. ఇంకొక ప్రాబ్లం ఉందా నీకని? ఏం ప్రాబ్లం? నీకు ఇచ్చిన రెవల్యూషన్లు కానీ అలాగే వదిలేస్తే నువ్వేమవుతావు? అలా గాల్లో తేలుతావు. ఎక్కడ తేలుతావు? అక్కడ తేలుతావు. కొన్ని ఆత్మలు సంపాదిస్తే మనం ఇంకా ఉంటాం ఇక్కడ. ఒబ్బొబ్బొబ్బొబ్బ ఇంక ఎగురుతూ ఉంటాం, ఇట్లా రెక్కలు చాపుకొని ఎగురుతూ ఉంటాం. ఏది? కొన్ని ఆత్మలే. మరి అపోస్తలుడు పౌలు దర్శనం ఏంటండి? వాట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ హీ హ్యాస్? A world shaking revelation. Apostle Paul has a ground breaking revelation. ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రత్యక్షత. పరలోకానికి మనం ఏపీకి వెళ్ళి వచ్చినట్టు పోయి వస్తాడు. దట్ ఈస్ ద రెవల్యూషన్ స్టాండర్డ్ ఆఫ్ పాల్. మరి అలాంటి పౌలుకి అన్ని ప్రత్యక్షలు పొందితే లాస్ట్కి ఏమేస్తాడంట? గర్వించి నష్టపోద్దని దేవుడు అన్నాడు, పెట్టు. నువ్వు ఏదైతే నెగిటివ్ ప్లాన్తో వస్తున్నావో నిన్నే వాడుకొని, ఓ సాతానా నా బిడ్డకి కృప ఏంటో నేనేం చేస్తా? నేర్పిస్తా, హెచ్చిపోకుండా కాపాడుకుంటా. అల్టిమేట్గా నా బిడ్డకు బ్లెస్సింగే ఇస్తా, కానీ శపించే ప్రసక్తే లేదా. ఈరోజు కొన్నిసార్లు నిన్ను దీవించడానికి సాతాను ఎన్ని శత్రువులు, ఎన్ని పన్నాగాలు వేసినా సాతాను వాడుకొని దేవుడు మన బిడ్డను దీవించునుగాక. దేవుని ప్లాన్స్ ఎప్పుడు కూడా అంతే. సహోదరులు తీసుకెళ్ళి యోసేపును పడేస్తున్నాను అనుకుంటే దేవుడు వాళ్ళనే వాడుకొని యోసేపుని ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఏ ప్లేస్కి? పిఎం ప్లేస్కి తీసుకెళ్ళాడు. అలా దేవుడు మనల్ని దీవించునుగాక. అయ్యో అండి దేవుడు నన్ను, అదేం కాదు. దేవుడు చెయ్యి మొత్తడానికి ఎప్పుడు కూడా ఇష్టపడే దేవుడు కాదు. మన జీవితంలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, అపోస్తుల బోధ ఏంటంటే, అనేక శ్రమల గుండా వారు దేవుని రూపంలోకి మార్చబడి, క్రీస్తు సారూప్యంలో మార్చబడి. కొందరు అంటారు, ఎంత ఫూలిష్ తెలుసా అండి, ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇంత రాంగ్ డాక్టర్స్ వచ్చాయి. హైదరాబాదులో
తప్పుడు సిద్ధాంతాలు ఎంత పేటరెగిపోయాయంటే, ఒక ఆయన అంటాడు, సరైన ప్రత్యక్షత నీకుంటే, రైట్ రెవల్యూషన్ నీకుంటే నీ శరీరంలో క్యాన్సరే రాదన్నాడు. షుగర్ రాదంట, బీపీ రాదంట, హైపర్ టెన్షన్ రాదంట, జ్వరం రాదంట, డైరెక్ట్గా నువ్వు పైకి పోతావంట. ఏది మళ్ళీ సరి చెప్పండి. నాకు వీడియో ఫార్వర్డ్ చేశాడు బ్రదర్, అన్న ఇది ఈ ప్రత్యక్షత నాకు కూడా చెప్పరా అన్న అని. ఏం ప్రత్యక్ష చెప్పాలి తమ్మి అని. అన్న ఈ రెవల్యూషన్ అంట, దేవుని గురించి రెవల్యూషన్ మారితేనంట బాడీలో, అన్న ఈ రెవల్యూషన్ అంట, దేవుని గురించి రెవల్యూషన్ మారితేనంట బాడీలో. దేవుని శరీరం ఎవరి శరీరం ఇది? ఎవరి శరీరం ఇది? దేవుని ఆలయం కదన్నా. అయితే దేవుని ఆలయం అయితే ఏంటి? క్యాన్సర్ రాదన్నా. అవునా? ఊపిరి పీల్చుకోవా నువ్వు? ఊపిరి పీల్చుకోవా? ఈ శరీరం మార్చేసి మహిమ శరీరం నీకు ఇచ్చాడా? మహిమ శరీరం ఇచ్చాడంటే నువ్వు పోయావని అర్థం. నీకు అది కూడా కామన్ సెన్స్ లేదా? లేదన్నా ఈ శరీరంలో అంట క్యాన్సర్ రాదంట, బీపీ రాదంట, ఇంకేం రాదంట, ఇంకేం వస్తుందంట? నిద్రపోడంట. మరి రాత్రంతా మేలుకొని కూర్చో, పొద్దున కల్లా జాంబీ అవుతావు కళ్ళిలా. చెయ్యి మరి 24 hours. యు ఆర్ గవర్న్డ్ బై లాస్ ఆఫ్ దిస్ మార్టల్ బాడీ అండ్ డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. అలాంటి దురదవాక్యాలు చెప్తే మనకు కూడా దురద చెవులు భలే ఉంది, ఇది మంచిగా ఉంది. ఇది డోంట్ గెట్ క్యారీడ్ అవే డియర్ చర్చ్. సంఘము దయచేసి పొరపాట్లోకి వెళ్ళొద్దని దేవుని సేవకు జ్ఞాపకం చేస్తారు. తప్పుడు సిద్ధాంతాలు పేటరిగిపోయాయి. ప్రత్యక్షత ఉంటే ఇంకా అసలు నీ శరీరానికి అనారోగ్యం రాదు. ఎవడు చెప్పాడంటే అనారోగ్యం రాదని? మరి అనారోగ్యం రాదంటే పౌలుకు ముళ్ళెందుకు ఉంది? మరి పౌలుకున్న ప్రత్యక్షత కంటే మన గొప్ప ప్రత్యక్షతనా? పౌలుకు లేని ప్రత్యక్షత ఏంది? వాట్ రెవల్యూషన్ హీ డజంట్ హ్యావ్. ఈజ్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ రెవల్యూషన్. శ్రమలు రాలేదా పౌలుకి? సరే పక్కన పెట్టండి. అపోస్తులు ఉన్నారు కదా, భూమి తలకిందులు చేయలేదా? చేశారా లేదా అండి? వారి నీడబడితే చాలని అపోస్తులు వెళ్ళే మార్గంలో డెడ్ బాడీస్ని తెచ్చిపెట్టారు. ఎందుకు తెలుసా? వారి నీడబడితే వాళ్ళు చచ్చిన ఏం కావాలి? బ్రతకాలని. వాళ్ళకంటే అభిషేకం ఉందా? వాళ్ళకంటే ప్రత్యక్షత ఉందా? యేసుప్రభువు వారి ప్రత్యక్ష నేరుగా చూసిన వాళ్ళు. నేను అడుగుతాను, 12 మంది చావలేదా? మన మధ్యలో తిరుగుతున్నారా? చెప్పరేంటండి? ఎట్లా చనిపోయారు అందరూ? ఎట్లా చనిపోయారు? మంచిగా కర్రలను బెడ్లో పడుకొని, దేవా నువ్వు పిలిచినావు నాయన వస్తానన్నారా? ఆల్ ద 12 of them suffered massively. అంటే చేతగానోళ్ళ? అందుకో ప్రభు సెలవిస్తున్నాడు, ప్రస్తుతము కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట మహిమలో మనం ఏం కావాలి? చేర్చబడాలి. దేవుని రాజ్యంలో మహిమ దేని మీద ఆధారపడింది తెలుసా? మనం పడుచున్న శ్రమల మీద. యాకోబు భక్తుడు రాస్తుంటాడు, మీరు నానా విధములైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మీరు సంతోషించి అత్యానంద భరితులవ్వాలన్నాడు. అవుతామా? సంతోషిస్తామా? చూడండి, అపోస్తల కార్యం 5వ అధ్యాయం దయచేసి ఈ మాట చదువుకొని ముగిస్తాం. లెట్స్ టర్న్ అవర్ స్ట్రెయిట్ అవే బైబిల్స్ టు యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 5. అపోస్తల కార్యము 5వ అధ్యాయము అందరం కలిసి ఈ మాట చదువుకొని మనము ముగిస్తాం. రండి, అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో 41వ వచనంలో అపోస్తల యొక్క స్పందన చూస్తాం. లెట్స్ సీ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఆఫ్ ద అపోజల్స్. ఒకసారి అందరం కలిసి మాట చదువుకొని, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు. ఏం చేస్తారంట వాళ్ళు? సంతోషించారు. హెబ్రీ 12 ఏముంది? అవమానమును సహించి శ్రమలు భరించి క్రీస్తును మాదిరిగా ఎంచుకోమని లేదా? యేసుప్రభువు వారు విధేయత చూపించినట్లు తను కూడా శ్రమానుభవంగా వెళ్ళాడని రాలేదా? 100 రెఫరెన్స్ చూపించచ్చు, వందలు వేలు ఉన్నాయి. సరైన వాక్యం సరిగా విభజించకపోతే ఈ దినాల్లో ప్రజలు నిజముగా దేవుని కార్యాలను, దేవుని ఏర్పరచబడిన వారు సైతం, విషాదకర మాట చెప్పాలని ఆశపడుతున్నా, మందిరంలో ఏర్పరచబడిన వారు వాక్యం ఎన్నో సంవత్సరాలు విన్నవారు ఒక పాయింట్లో బ్రేకింగ్ పాయింట్ వచ్చేసరికి ఇదేదో బాగుందని చెప్పి దురద చెవుల్లో మిస్లీడ్ అయిపోయి నష్టపోయి వారి అంతము భయంకరంగా అవుతుంది. దేవుని సేవకు జ్ఞాపకం చేస్తున్నా, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. దయచేసి ఆ పొరపాట్లు పడదు. అందుకని సరైన వాక్యము సరిగా విభజించబడిన వాక్యమును మనం పునాది కట్టబడితే తుఫాన్ వస్తుంది. కొండ మీద కట్టబడింది, బండ మీద కట్టిన దానికి తుఫాన్ వస్తుంది, ఇసుక మీద కట్టిన దానికి కూడా తుఫాన్ వస్తుంది. కానీ బండ మీద కట్టబడింది ఏమవుతుందండి? నిలుస్తుంది. టైమ్ విల్ టెల్ ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ డాక్ట్రిన్ ఆర్ నాట్. ఈ రాత్రి ముగిస్తూ అడుగుతున్నా, దేవుని అపార్థం చేసుకుని ఉంటే. యోబు భక్తుడు అంటాడు లాస్ట్కి, కీర్తకాడు అంటాడు, శ్రమ నొంది ఉందుట నాకు మేలాయను. యోసేపు అంటాడు, నేను అన్నీ కూడా పడింది, దేవుడు సమస్తమును నా కొరకు ఏం చేశాడు? మేలుగా దేవుడు మార్చాడు. పౌలు భక్తుడు అంటాడు, నా శ్రమల యందే నేను అతిశయించుచున్నాను. యాకోబు భక్తుడు అంటాడు, శ్రమల యందు నువ్వు ఏం చేయాలి? అతిశయించాలి. సి, ప్రాస్పరిటీ గాస్పెల్ విల్ సే ఫెయిత్ ఎలిమినేట్ సఫరింగ్. అందరూ అంటారు విశ్వాసం ఉంటే శ్రమలు రావండి అంటారు. నష్టం వచ్చిందంటే అవిధేయత వల్ల వచ్చింది అంటారు.
గాడ్ ఎగ్జిస్ట్ టు సర్వ్ కంఫర్ట్. దేవుడు మనల్ని సుఖపెట్టడానికి ఉన్నాడు. ఇవన్నీ తప్పు సిద్ధాంతాలు. దీస్ ఆర్ ఆల్ రాంగ్ డాక్ట్రిన్స్. దేవుని రాజ్య సువార్త ఏంటి? ఫెయిత్ విల్ ఎండ్యూర్ సఫరింగ్. విశ్వాసము శ్రమానుభవంను తట్టుకోవడానికి ఏమిస్తుంది? శక్తినిస్తుంది. నమ్మిన వాళ్ళు దేవుని మహిమ కలుగును గాక. విశ్వాసము శ్రమానుభవంలో సహించే సహనాన్ని విడుదల చేస్తుంది. ఒబీడియన్స్ మే లీడ్ త్రూ లాస్. కొన్నిసార్లు విధే చూపించిన తర్వాత నష్టం గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. దేవుని రూపము ఒత్తిడి ద్వారా మన జీవితంలో దేవుడు తన రూపంలోకి ఏం చేస్తాడు? మార్చుకుంటాడు. శిష్యులు ఒక మాట అన్నాడు, ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎస్ ఆర్ నో? ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా లేదండి నాకు దురదశవులు అంటే, నువ్వు పోయి సావు, నీ మరణానికి మేము బాధ్యులము కాదు, నీ నష్టానికి మేము బాధ్యులము కాదు. మరొకసారి దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తూ ఈ రాత్రి ముగించక ప్రశ్న అడుగుతున్నా. శ్రమానుభవం గుండా ఈరోజు దేవుడు నేను తీసుకెళ్తా ఉన్నట్లయితే, ఒకవేళ కొన్నిసార్లు అపార్థం చేసుకొని, అయ్యా నేను అపార్థం చేసుకున్నా, నేను సాతాను చెయ్యి మొత్తుతున్నాడని అర్థం కాక దేవుణ్ణి చెయ్యిని అపార్థం చేసుకున్నట్లు సాతాను చెప్పినట్లుగానే నేను కూడా నిన్ను నిందించాను ప్రభా, నేను అపార్థం చేసుకున్నా. కొన్నిసార్లు ఈజ్ గాడ్ స్ట్రెచింగ్ యువర్ హెల్త్? శరీరము దేవుడు లాగేస్తున్నాడా? బంధాలు కొన్నిసార్లు స్ట్రెచ్ చేస్తున్నాడా? కొన్నిసార్లు వ్యాపారంలో ఇంకా బ్రేకింగ్ పాయింట్ వచ్చిందా? రెప్యుటేషన్ బ్రేక్ అయిపోయిందా? పరిచర్య నష్టం అయిపోయిందా? కొన్నిసార్లు ఇవన్నీ దేవుడు స్ట్రెచ్ చేస్తూ ఉంటే నా వల్ల కాదని విడిచిపెట్టేద్దామని బ్రేకింగ్ పాయింట్కి వచ్చి ఉంటే, ఈరోజు దేవుడు తిరిగి నిన్ను కట్టునుగాక, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయునుగాక. లార్డ్, ఐ విల్ నాట్ కర్స్ ఇన్ మై స్ట్రెచ్, ఐ విల్ నాట్ క్విట్ ఇన్ మై టెస్టింగ్, ఐ విల్ నాట్ మిస్ఇంటర్ప్రెట్ గాడ్స్ హ్యాండ్. దేవుని హస్తాన్ని సాతాను చెప్పినట్లుగా అపార్థం చేసుకునేదట ఎప్పటికీ ఆ పొరపాటు చేయను ప్రవ్వా. ఎందుకంటే ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు చెయ్యి చాపమంటే సాతానుతో ఒక మాట అన్న తెలుసా? నువ్వు నా చెయ్యి చాపి అపార్థం చేసుకున్నది నా మనుషుల్ని, నా బిడ్డల్ని అపార్థం చేసుకుని చేస్తున్నావు కదా సాతాను, నేను ఒకే దగ్గర చెయ్యి చాపుతా మొత్తడానికి. నువ్వు చెయ్యి చాపి మొత్తు అని మొత్తుకుంటే దేవుడు అన్నాడు ఒకే దగ్గర చెయ్యి చాపుతా. యెషయా 53 అన్నాడు, తండ్రి తన కుమారుణ్ణి మొత్తుటకు తండ్రికి ఇష్టమైంది. నా బిడ్డల్ని మొత్తలేనయ్యా, ఈ సృష్టించిన చేతులతో, రూపించిన చేతులతో, భద్రపరిచే చేతులతో, ఈ దక్షిణ హస్తం చేత నేను వారిని గాయం చేయడం నా వల్ల కాదయ్యా. మరి ఏం చేస్తావు ప్రభా? దేవుడు లోకమును ఎంతో నేను ప్రేమించే దేవుణ్ణి నా చేతుల్లో గాయం చేయలేనయ్యా. ఐ కాంట్ డూ దట్. ఇష్టపూర్వకంగా మొత్తడానికి నా వల్ల కాదు. మరి ఏం చేస్తావు? నా బిడ్డలకు బదులు నా కుమారుని ఏం చేస్తా? మొత్తడానికి ఇష్టమవుతుంది. తండ్రి తన కుమారుని అలగొట్టకు తండ్రికి ఏమైంది? ఇష్టమైంది. అదే కలువరిశిలో కార్చిన రక్తము, కలువరిశిలో స్ట్రెచ్ చేసి భూమికి ఆకాశానికి వేలాడదీసిన కుమారుడైన యేసు ప్రభువు యొక్క శరీరము. అదే కదా మనము కలువరిశిలో నిత్య నిబంధన తాకుచు ఆయన శరీరాన్ని తాకడం. తలలు వంచుదాం.